గుర్తుపట్టారు కదా, రాహుల్ గాంధీ గురువు ఈయన శామ్ పిట్రోడా. అసలు వీళ్ళని ఏమనాలి, అసలు ఈ మాటలేంది? శామ్ పిట్రోడా అనేవాడు తనకు తను మేధావిగా ఫీల్ అవుతాడు. పాకిస్తాన్కు వెళ్తే సొంతింట్లో ఉన్నట్టుగా ఉంటుంది, నేపాల్ బంగ్లాదేశ్లతోనూ అట్లాంటి అనుభూతే కలుగుతుంది, పొరుగు దేశాలతో సఖ్యంగా ఉండాలి, భారత విదేశాంగ విధానంలో మార్పు రావాలి అని ఉచిత సలహా ఇచ్చాడు శామ్ పిట్రోడా. అసలు ఈ టైంలో పాకిస్తాన్ వెళ్ళి, పాకిస్తాన్ అద్భుతంగా ఉంది చూస్తున్నాం మనం. ఎంత భారత్ ఎప్పుడు కూడా తనంతట తనగా యుద్ధాలు చేసిన నేపథ్యం, లేదంటే ఒక దేశాన్ని ఆక్రమించుకున్న పరిస్థితి మనది కాదు, భారతదేశాన్ని కాదు. కానీ పదే పదే కయ్యానికి కాలు దూతూ పక్కలో బల్లెంలో ఉన్న ఈ దేశాలను ఎదుర్కోవడానికే సరిపోతుంది మనకి. పహల్గామ్ ఉగ్రదాడి మనం నిన్నమొన్ననే కదా, ఇంకా సంవత్సరం కూడా కాలేదు కదా, కొన్ని నెలలే అవుతుంది. ఎంత అమానుషంగా చూసినాం మనం, అసలు అక్రమంగా, అన్యాయంగా, అమానుషంగా, రాక్షసంగా పొట్టను పెట్టుకున్నారు కదా మన వాళ్ళని. ఆపరేషన్ సింధూర్ చేసినాం. ఇప్పుడు ఆ రెండు దేశాల పరిస్థితి ఎట్లా ఉంది? అసలు క్రికెట్ ఆడితే కూడా అభిమానులు కానీ దేశ ప్రజలు కానీ చాలా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏంటి ఆ ఫాల్తూ కంట్రీతో క్రికెట్ ఏందని, ఆ దిక్కుమాలిన దేశంతో క్రికెట్ ఆడడం ఏంది మనోళ్ళని? సరే, గెలిచిన తర్వాత మొన్న ఏషియా కప్ కోసం మ్యాచ్ గెలిచిన తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వలేదని, షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడానికి మనసొప్పలేదు మన క్రికెటర్లకి, వాళ్ళకి. అది కూడా పెద్ద దుమారమైంది, అది కూడా ఇష్యూ అయిపోయింది. ఇట్లా రెండు దేశాల మధ్య పరిస్థితులు ఇట్లా ఉన్న సందర్భంలో ఈ శామ్ పిట్రోడా అనేవాడు ఇంటర్నేషనల్ ఓవర్సీస్ కాంగ్రెసా, అంతే, బయట ప్రపంచ దేశాల్లో కాంగ్రెస్ వ్యవహారాలు చూస్తాడనమాట. ఓవర్సీస్ సంబంధించి ఈయన చూస్తాడనమాట. బాగుందంట. పాకిస్తాన్లో ఉంటే సొంతింట్లో ఉన్నట్టుందంట. నేపాల్లో బంగ్లాదేశ్ కూడా అట్లనే ఉందంట. అసలు ఏమన్నా పోలిక ఆ దేశాలతో? ఆ దేశాల పరిస్థితి ఏంది? అసలు ప్రజాస్వామ్యం ఉందా? ప్రభుత్వాలు కుప్పగూలిన పరిస్థితి కదా బంగ్లాదేశ్లో, నేపాల్లో కానీ. కూల్చారు, తిరుగుబాటు చేసి ప్రజలు, ఏం ప్రభుత్వం ఇది అని. సరే, దీని వెనకాల డీప్ స్టేట్ ఉన్నది, అది వేరే విషయం. మళ్ళీ కారణం ఏదైనా సరే, బంగ్లాదేశ్లో షేక్ హసీనా ఒక ప్రజాస్వామ్యయుతంగా, ఆమె కూడా అంతే, ఓట్లతో గెలిచిన ప్రధానమంత్రి, ఆమె ఎన్నికలతో గెలిచిన ప్రధానమంత్రి, ఆమెను ఒక మహిళను ఎంత అవమానకరంగా అసలు చూసినాం మనము. పారిపోవాల్సి వచ్చింది దేశం వదిలి. ఇంకా కేపీ ఓలీ అక్కడే ఉన్నాడు అనుకోండి, ఇంకా దేశం వదలలేదు. కానీ దిగిపోయిన పరిస్థితి. ఆ దేశాలతో భారతదేశాన్ని పోల్చడమే కదా. నువ్వు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, రాజుగారి చిన్న భార్య మంచిది అంటే పెద్ద భార్య మంచిది కాదని అర్థం ఇక్కడ. ఆ దేశాలు అద్భుతంగా ఉన్నాయి, నీకు సొంత ఇల్లులాగా ఉందంటే ఇది సొంత ఇల్లులాగా లేదు. ఎందుకంత అసహనం? ఏమైంది నీకు? ఏమైంది? ఏం జరిగింది భారతదేశంలో? మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వెళ్ళి ఈయన గైడెన్స్లో, ఈయన దర్శకత్వంలో, ఈయన అడ్వైజర్ అనమాట. రాహుల్ గాంధీకి మెంటార్ తనే, గురువు తనే, అడ్వైజర్ తనే. శామ్ పిట్రోడా అనేవాడు 3 తరాలకు ఆ కుటుంబంలో ఇందిరాగాంధీతో పనిచేశాడు. తర్వాత రాజీవ్ గాంధీకి సలహాదారుగా పనిచేశాడు. ఆ తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీకి ఇంకా మొత్తం తనే కర్త కర్మ క్రియ. రాహుల్ గాంధీ ఏం మాట్లాడినా అది శామ్ పిట్రోడా మాట్లాడిస్తున్నట్టే. యూనివర్సిటీలో ఈయనకు ఒక ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాడు, అక్కడ కూర్చొని ఈయన మాట్లాడతాడు. ఎన్ని వివాదాస్పదమైన, అసలు ఇతను కూడా చాలా వివాదాస్పదుడు. మొదటిసారి కాదు, భారతదేశాన్ని విభజించే కుట్రలో డీప్ స్టేట్తో కలిసి డీప్ స్టేట్ ఆడిస్తున్నట్టలా ఆట ఆడేవాళ్ళు వీళ్ళందరూ. శామ్ పిట్రోడాకు ఒక ఎన్జిఓ ఉంటుంది, దానికి జార్జ్ సోరస్ ఎన్జిఓ నుంచి, జార్జ్ సోరస్ నుంచి నిధులు వస్తాయి, దానికి ఫండ్స్ వస్తాయి. అమెరికాలో ఉంటాడు, అన్ని దేశాల వ్యవహారాలు చూస్తాడు. రాహుల్ గాంధీని కాబోయే ప్రధానిగా ఫస్ట్, అంటే అప్పటి నుంచి కూడా ప్రొజెక్ట్ చేసింది తనే. ఒక దశలో రాజీవ్ గాంధీ కన్నా తెలివైనడు, గొప్పోడు, అసలు ఈ దేశానికి ఇలాంటి ప్రధాని కావాలి, ఇలాంటి మాటలు అంటే రాహుల్ గాంధీని అసలు నాకు ఈ శామ్ పిట్రోడా లాంటి వాళ్ళని చూస్తే ఒక్కోసారి అనిపిస్తుంది, మనకు మహాభారతంలో కురువంశ నాశనానికి కంకణం కట్టుకున్నాడు శకుని. ఎందుకంటే వాళ్ళ వల్లే మన వంశం నాశనమైందని ఒక్కగానొక్కడు మిగిలాడు. అంత శక్తివంతమైన పాండవులతో కలిసి ఉన్న కౌరవులను, లేదంటే వాళ్ళది ఒకటే కదా, ఒకటే కుటుంబం కదా కురువంశం, వాళ్ళని కౌరవులను ఏం చేయలేమని పాండవులను మాయాపాచికలు తీసుకొచ్చి పాండవులను ఎగేసి పాండవులతో వాళ్ళని అంతం చేయించాడు శకుని. అసలు వీళ్ళు కూడా ఏమన్నా ఆ టైంలో ఇందిరాగాంధీ హయాంలో, రాజీవ్ గాంధీ హయాంలో వీళ్ళకి ఏమన్నా అవమానం జరిగిందా? ఘోరంగా ఇజ్జత్ తీసిండ్రా మరి? అందుకే పాప రాహుల్ గాంధీ పక్కన చేరి ఇట్లా ఇచ్చేస్తున్నారని అర్థం కావట్లేదు. ఎందుకంటే బ్రాండ్ అంబాసిడర్ అసలు బీజేపీకి రాహుల్ గాంధీ. అసలు
ఆ మాటలన్నీ ఈయన మాట్లాడిస్తూ ఉంటాడు. అక్కడ కూర్చొని విదేశాల్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్తాడు, లేదా అమెరికాలో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో కూర్చుంటాడు, జర్మనీ వెళ్తాడు. ఇవన్నీ నేను చెప్పేది 2017-18 అప్పటి నుంచి కాదు, అప్పటి నుంచి జరుగుతున్నాయి. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా రాహుల్ గాంధీని పూర్తిగా అంటే ఇంకా మొత్తంగా గైడ్ చేస్తూ ఇలాంటి మాట్లాడిస్తాడు. 2023 నుంచి అయితే దాదాపు ఒక 5 యూనివర్సిటీలో రాహుల్ గాంధీ విదేశాల్లో వెళ్ళి కూర్చుని చేసిన మాటలు ఏంటంటే, భారత్లో ప్రజాస్వామ్యం లేదు, మైనార్టీలకు రక్షణ లేదు, చాలా అన్యాయమైన పరిస్థితులు నెలకొన్నాయి, రిజర్వేషన్లు అక్కర్లేదు అన్నాడు. అది కూడా పెద్ద ఇష్యూ అయిపోయింది. మహిళలకు సమానత్వం లేదు భారతదేశంలో. అసలు కొన్ని యూరప్ కంట్రీస్లో కూడా మొన్నటి వరకు ఓటు హక్కు లేదు మహిళలకి. ఇప్పటి వరకు కూడా అమెరికాకు మహిళా అధ్యక్షురాలు కాలే. అమెరికాకు యూరప్లో మార్గరెట్ థాచర్ వంటి ఒకరిద్దరు మినహా ఎవరున్నారు చెప్పండి. అసలు మేము నాగరికలము 200 ఏళ్ళు ముందున్నాం భారత్తో అని వాళ్ళు కాదు, వీళ్ళు వచ్చి ప్రచారం చేస్తారు. మనకు కూడా బ్రిటిష్ వాళ్ళు అట్లా పాఠ్యపుస్తకాలు రాసి మనకు కూడా అదే చొప్పించారు. పూర్తిగా భారత్ వెనుకబడిన దేశము, వెనుకబడింది కాదు, కొల్లగొట్టి వెనుకబడేలా చేశారు ఈ వలస పాలకులు. అదే వీడు వచ్చి ఆ కిరస్థాన్లు ఇస్లాంలు వచ్చి కొల్లగొట్టారు తప్ప భారత సుసంపన్న దేశము. విశ్వగురు ఒకప్పుడు వచ్చి ఇక్కడ నేర్చుకొని వెళ్ళారు. ఖగోళ శాస్త్రమా, గణితమా, జీరోని కనిపెట్టిందే మనం కదూ. హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి ఇండియా కదా. ఇంత నాలెడ్జ్, ఇంత కంప్యూటర్, అసలు కంప్యూటర్ అంటే ఏందో తెలియకముందు రాకముందే హ్యూమన్ కంప్యూటర్ అన్నారా ఆమెని. అన్నీ ప్రతిదీ కూడా ఇక్కడెక్కడ నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలకు వచ్చి విద్య నేర్చుకొని వెళ్ళారు. ప్రపంచం అంతా అందరూ ఉన్నారు దాంట్లో. సరే, అమెరికా నిన్న మొన్న ఏర్పడ్డ దేశం, వలసల కంట్రీ. కానీ మెసపోటోమియా, ఈజిప్ట్ నాగరికత, రోమ్ ఇవన్నీ చదువుకుంటాం కదా. వాళ్ళందరూ చిక్కన నేర్చుకుని వెళ్ళారు. పైథాగరస్ అనేవాడే చెప్పాడు, ప్రపంచ మేధావి. మరి అంత తక్కువ చేస్తూ, అలాంటి భారతదేశాన్ని తక్కువ చేస్తూ వీళ్ళు ఇక్కడ కూర్చొని, మహాభారతంలో ఇంకొకటి ఉంటుంది, ఎవడన్నా శత్రువు వస్తే మనం 105గురం, మనకు జరిగినప్పుడు మీరు 100 మంది, మేము 5గురము అంటాడు. మీకు ప్రాయోపవేశం సందర్భంలో వస్తుంది అది. నేను అభిమానధనుని, నాకు ఇట్లయింది అట్లయింది అని దుర్యోధనుడు అంటుంటే, ధర్మరాజు అనే మాట మన దేశ వ్యవహారాలకు వచ్చేసరికి బయట ఇంకా గొప్పగా చెప్పాలి కదా, ఘనంగా. ఎన్నన్నా ఉండొచ్చు, నిజంగానే ఇక్కడ ప్రజాస్వామ్యం లేకపోవచ్చు, నిజంగానే మైనార్టీలు అసలు రక్షణ లేకపోవచ్చు, నిజంగానే హింస జరుగుతుండొచ్చు, ఆడవాళ్ళని ఇంకా చాలా తక్కువ చూస్తుండొచ్చు. కానీ బయట దేశానికి వెళ్ళి అక్కడ యూనివర్సిటీలో కూర్చొని, అక్కడ స్కాలర్స్తో కూర్చొని, అక్కడ ఇంటలెక్చువల్స్తో మీట్ అంటూ పెట్టేసి, వాళ్ళకి క్వశ్చన్ అవర్ సెషన్ అని పెట్టేసి, Q&A సెషన్ అని పెట్టేసి రాహుల్ గాంధీ మాట్లాడే మాటలు ఇవన్నమాట. అంటే అసలు ఎంత సున్నితమైన భారత్ పాక్ ఇష్యూ గురించి కానీ, చైనా భారత వ్యవహారాల గురించి కూడా మాట్లాడిండు రాహుల్ గాంధీ చాలాసార్లు. అది ఆ మాటల్లో పూర్తిగా భారత్ని తక్కువ చేసేలా, భారత ఆర్మీ స్థైర్యాన్ని తక్కువ చేసేలా ఆయన మాటలు ఉంటాయన్నమాట. చివరిసారి యూనివర్సిటీలో అయితే భారత్ జోడో యాత్ర గురించి చెప్పిన కదా, ఈ శ్యామ్ పిట్రోడా అనేవాడే పూర్తిగా రాహుల్ గాంధీని అన్ని విధాలుగా నడిపించేవాడు, రాహుల్ గాంధీతో ఈ స్టేట్మెంట్లు ఇప్పించేవాడు. వీళ్ళ వెనుకన మళ్ళా జార్జ్ సోరెస్ డీప్ స్టేట్ ఉంది, అందులో ఎలాంటి సందేహం అయితే అక్కర్లేదు. సిగ్గు లేకుండా ఇలాంటి మాటలు అన్నారు. నిజంగా ఇలాంటి మాటలు వేరే దేశంలో అయితే, ఏ అరబ్ కంట్రీస్, ఏ పాకిస్తాన్లో, ఇప్పుడైతే పాకిస్తాన్కు వెళ్తే సొంత ఇంట్లో ఉన్నట్టుంది అన్నాడు కదా, నిజంగా వేరే వాళ్ళు ఇంకెవరన్నా, అక్కడి పౌరులు ఎవరన్నా వేరే దేశానికి వెళ్ళి మాట్లాడితే ఉరిదీస్తారు. అసలు బహిరంగంగా ఉరిదీస్తారు. దేశాన్ని తక్కువ చేస్తావా హౌలే, అసలు నువ్వు పుట్టి పెరిగిన దేశాన్ని ఇంత తక్కువ చేస్తావా నువ్వు ఉరిదీస్తారు. లేదంటే ప్రజలే రాళ్లతో కొట్టి చంపుతారు. అది చూస్తున్నాం, ఆ నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అంటే వీళ్ళకి ఎక్కువైపోయింది లిబర్టీ. ఎంత ఎక్కువైందంటే వాక్ స్వాతంత్రము ఈ విపక్షాలకు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి. అసలు ఎన్ని మాటలు మీరు వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన మాటలు, వీళ్ళు చేసిన కుట్ర చూస్తే అర్థమవుతుంది ఎంత కుట్ర జరుగుతుంది భారతదేశం మీద. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన నుంచి కూడా. ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ కాబట్టి ఓట్స్ ఎవరని పట్టుకున్నారు, సిగ్గు లేకుండా. అసలు ఎంత అంటే, ఇంకో మాట కూడా చెప్తారు, రాహుల్ గాంధీ దేశీయ వ్యవహారాలు, జాతీయ దీనికి సంబంధించి ఏమన్నా మాట్లాడినప్పుడు కామెడీగా అనిపిస్తే, చాలా ఇల్లాజికల్గా, ఇమ్మెచ్యూర్డ్ ఫెలో అసలు ఏం మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది విమర్శకులకి. కానీ వేరే దేశాలకు వెళ్ళినప్పుడు శ్యామ్ పిట్రోడా స్కెడ్యూల్ చేసి వేరే విదేశాల్లో యూనివర్సిటీలో కూర్చోబెట్టి మాట్లాడతాడు కదా, అప్పుడైతే అసలు ఇంకా వాళ్ళ కుట్ర తెలిసిపోతుంది. అసలు దానికి అంటే అంత పప్పుని కామెడీగా తీసుకునే వ్యవహారం అస్సలు కాదు వీళ్ళతో, అందులో రాహుల్ గాంధీతో.